ఈ రోజు నుండి అనంతపురం నగరంలో ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపారో తస్మాత్ జాగ్రత్త. రమణ లోడ్ ఎత్తాలరా అని సినిమా డైలాగ్ విన్నామే. ఇప్పుడు రమణ లాక్ పడుతుందిరా అని ఈరోజు చూస్తున్నాం కదా. ట్రాఫిక్ పోలీసుల చేతిలో ఈ లాక్ ఉంటుంది. ఆటోమేటిక్గా దీన్ని లాక్ చేస్తే బండి కట్టు కూడా కదలదు, కనీసం ముందుకు కూడా మూవ్ చేయలేని పరిస్థితి వచ్చి ఫైన్తో పాటు మీ బండి కూడా మూవ్ చేసే పరిస్థితి ఉంది. ఎక్కడ పడితే అక్కడ బండ్లు పెడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఈరోజు డిస్కవరీ అనిల్ గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులందరికీ కూడా హెల్మెట్లు ఉచితంగా ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ లాక్ సిస్టమ్స్ కూడా వాళ్ళ దగ్గర ప్రొవైడ్ చేశారు అనిల్ గారు. ఈరోజు నుంచి ఎవరైనా ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ బండ్లు పెట్టడం కానీ ఎలా పడితే అలా పార్కింగ్ చేయడం కానీ జరిగితే లాక్ పడుద్ది, ఆ తర్వాత ఫైన్ కూడా పడుద్ది. నమస్తే అండి. సో ఈరోజు మనకు అనిల్ గారి నుంచి డిస్కవర్ అనంతపురం అనిల్ ఆర్ గ్రీన్ ఆర్మీ ఎన్జిఓ తరపు నుంచి అనిల్ గారి తరపు నుంచి మనకు వీ కుడ్ గెట్ సమ్ వెహికల్ వీల్ లాక్స్. సో బేసికలీ అనంతపురంలో కూడా మీరు రోడ్స్లో చూస్తూ ఉంటారు, ఎక్కడంటే అక్కడ వెహికల్స్ పార్క్ చేసి నో పార్కింగ్ ఏరియాస్లో కూడా వెహికల్స్ పెట్టి వెళ్ళిపోతుంటారు. సో హెన్స్ ఫోర్త్ మనము ఈ లాక్స్ అది వాడడం జరుగుతుంది. సో వెహికల్ ఇమీడియట్గా ఎక్కడ ఉంటే అక్కడ మనము లాక్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా దాన్ని టో చేసి ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో అనంతపురం జిల్లా ప్రజలకందరికీ కూడా అనంతపురం పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, సో ఎక్కడ డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ మీ వెహికల్ని పార్క్ చేసుకోండి. అండ్ కామన్ పబ్లిక్కి వెహికల్ మూవ్మెంట్కి ఇబ్బంది లేకుండా మీ వెహికల్స్ పార్క్ చేసుకోండి. ఈరోజు మన అనంతపూర్ టౌన్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ వారికి మన అనిల్ గారు, ఈయన గతంలో చాలా కార్యక్రమాలు చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా హెల్ప్ చేస్తున్నారు. కోవిడ్ టైంలో కానీ లేకపోతే మిగతా టైంలో కొన్ని హెల్మెట్స్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్లో కూలర్స్ ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు కూడా ఎస్పీ గారి సమక్షంలో ట్రాఫిక్ సిబ్బంది అందరికీ హెల్మెట్స్ ఇవ్వటం, అలాగే ట్రాఫిక్లో మనం ఏర్పాటు చేసిన పార్కింగ్లో కాకుండా ఇరెగ్యులర్ పార్కింగ్ చేసిన వాళ్ళకి వెహికల్స్కి వీల్ లాక్ అనేది కొన్ని ఐటమ్స్ కూడా వారు సరఫరా చేయడం జరిగింది. వారి యొక్క సేవా కార్యక్రమాన్ని, వారి యొక్క సేవా తత్పరతని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అప్రిషియేట్ చేస్తున్నాం. వారు ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మన ట్రాఫిక్ స్టేషన్లో సేఫ్టీ భాగంగా దాదాపు 40 హెల్మెట్స్ మన పోలీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ హెల్మెట్ బ్యాంక్ ప్రోగ్రాంలో భాగంగా ఇంతకుముందు 3 టౌన్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ చేశాం. ఈరోజు హెల్మెట్స్తో పాటు వెహికల్ వీల్ లాక్స్, అంటే రాంగ్ నో పార్కింగ్లో 4 వీలర్స్ కానీ పెడితే ఇక మీదట ట్రాఫిక్ వాళ్ళు ప్యాడ్ లాక్స్తో వెహికల్ని లాక్ చేసేస్తారు. సో పెనాల్టీస్ వేసిన తర్వాత లాక్ తీస్తారు. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఒక 20 ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మా ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఎంకరేజ్ చేస్తూ మా వెంట ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉన్న ఎస్పీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.